మార్నింగ్ టైమ్ స్టోరీస్. అత్తా కోడళ్ళ చీటీపాట ముచ్చట్లు మొదటి భాగం. మధ్యాహ్నం ఎండ చురుక్కుమంటుంది. ఊరి మధ్యలో ఉన్న పెద్ద రావి చెట్టు కింద చల్లని గాలి వస్తుంటే అక్కడ శకుంతల ముగ్గురు కోడళ్ళు మైనా, సితార, ఆరావళి అక్కడ కూర్చొని ఉంటారు. ఏంటే సితారా, శాంతమ్మ పిన్ని ఇంకా రాలేదు? టైం అంటే టైం ఉండాలి, లేకపోతే చీటీ ముక్కల్లో మీ పేర్లు తీసేస్తా అని మనకు పొద్దున్నే క్లాస్ పీకింది. ఇప్పుడు చూడు, ఊరి మొహాలన్నీ వచ్చాయి కానీ మెయిన్ పార్టీయే ఇంకా రాలేదు. సితార నవ్వుతూ, అయ్యో అక్క, మన పిన్ని గురించి నీకు తెలియదా ఏంటి? బయట వాళ్ళ దగ్గర మాత్రం డిసిప్లిన్ అని బిల్డప్ ఇస్తుంది కానీ ఇంట్లో మాత్రం మధ్యాహ్నం కాస్త కునుకు తీయందే అడుగు బయట పెట్టదు. మనల్ని మాత్రం హడావుడి పెడుతుంది. అవునక్క, మొన్నటికి మొన్న నన్ను చీటీ పాట అంటే ధర్మం న్యాయం అని అరగంట లెక్చరర్ ఇచ్చింది. కట్ చేస్తే తన దగ్గరున్న పాత 10 రూపాయల నోటు చిరిగిపోతే అది నాకు తెలియకుండా నా పర్సులో పెట్టి నా దగ్గరున్న కొత్త నోటు తీసేసుకుంది. అంత గొప్ప ధర్మాత్మురాలామే అని అంటూ ఉండగానే ఇంతలో రజని, వర్ష, కీర్తి ఆయాసపడుతూ అక్కడికి చేరుకున్నారు. ఓయమ్మో, ఈ ఎండలో రావడం మా వల్ల కావట్లేదు బాబోయ్. ఏంటి మైనక్క, శాంతమ్మ పిన్ని రాలేదా ఇంకా? వస్తుంది లేవే, ఆవిడ రాకపోతే చీటీ పాట ఎలా జరుగుతుంది? ఆవిడ దగ్గరే కదా అందరి లెక్కలు ఉండేది. అయినా ఈసారి చీటీ ఎవరికి తగులుతుందో ఏంటో. నాకు తగిలితే మాత్రం మంచి పట్టుచీర కొనుక్కోవాలి. నీకు పట్టుచీర కావాలి, సితారకేమో వడ్డానం కావాలి. కానీ శాంతమ్మ పిన్ని కన్ను పడితే మాత్రం ఎవరికి ఏమీ రాదు. ఆవిడ వేసే చిక్కుముడులు అలా ఉంటాయి అని అనడంతో అందరూ నవ్వుకుంటూ ఉంటారు. తర్వాత తమ అత్తగార్ల చాడీలు, వంటల్లో చేసే వంకల గురించి మాట్లాడుకుంటూ ఉండగా దూరం నుంచి ఎవరో వస్తున్న శబ్దం రావడంతో అందరూ అటువైపు చూశారు. శాంతమ్మ పిన్ని తన పాత స్టీల్ డబ్బాను పట్టుకొని వస్తూ ఉంటుంది. శాంతమ్మ దూరం నుండే అరుస్తూ, నేనే లేట్ అనుకుంటే మీరందరూ అప్పుడే వచ్చి పంచాయతీ పెట్టేశారా? నా గురించి ఏమన్నా తక్కువగా మాట్లాడుతున్నారా ఏంటి? నా చెవులు చాలా తీక్షణమైనవి, జాగ్రత్త అంటూ డబ్బాను గట్టిగా గట్టు మీద పెట్టి అందరినీ చూసి, ఏంటి అలా చూస్తున్నారు? ఇది డబ్బా కాదు, తమ అదృష్టాన్ని తేల్చే అద్భుత దీపం అన్నట్టు. శకుంతల ముగ్గురు కోడళ్ళు లైన్గా వచ్చి కూర్చున్నారంటే ఏదో ప్లాన్లో ఉన్నారనమాట. ఒకటి గుర్తు పెట్టుకోండి, మనం మొత్తం 10 మందిమి. మీ అత్తగారితో కలిపి 8 మందే అయ్యారు. అందుకే గ్యాప్ ఎందుకులే అని సురేష్, సుబ్బుని కూడా చేర్చుకున్నా. డబ్బాలో వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. ఎవరి పేరు వస్తే వాళ్ళకి 1,00,000 రూపాయలు. ఖచ్చితంగా అరక్షణంలో లెక్క చెప్తా. ఇందులో ఎలాంటి మోసం, దగా లేదు. అందరికీ అర్థమైందనుకుంటా అని అనడంతో అందరూ అర్థమైంది అని అంటారు. ఇక శాంతమ్మ డబ్బాను ఒక్కసారిగా గట్టిగా ఊపుతూ ఉండగా ఇంతలో మైనా మెల్లగా శాంతమ్మ దగ్గరికి జరిగి, పిన్నిగారు, చిన్న విన్నపం. ఈసారి 1,00,000 రూపాయలు ఎలాగైనా మాకే రావాలని మా అత్తగారు శకుంతలమ్మ గారు మీతో పర్సనల్గా చెప్పారట కదా. కొంచెం ఆ డబ్బాలో చేయి పెట్టేటప్పుడు మా ఊరు ఉన్న చీటీయే వచ్చేలా చూడకూడదు. ఏదో మా అవసరం తీరుతుంది కదా. ఇది విన్న రజని ఒక్కసారిగా లేచి నిలబడింది. ఏంటే మైనక్క, ఏం మాట్లాడుతున్నావు? అత్తగారు చెబితే చీటీ మీకే ఇచ్చేస్తారా? అలా ఎలా ఇస్తారు? మా ఇంట్లో కూడా చాలా అవసరాలున్నాయి. మా రెండో ఆవిడికి నగలు చేయించాలి. మాకు డబ్బు అవసరం లేదనుకున్నారా? ఇది అన్యాయం శాంతమ్మ పిన్ని. నువ్వు పక్షపాతం చూపిస్తే ఈ డబ్బాను చెరువులో పారేస్తాం. అదేంటే అలా అంటావు? మా అత్తగారు గ్రూప్ లీడర్ లాంటిది. ఆవిడ మాటకి విలువ లేదా? విలువ ఉంటే మీ ఇంట్లో ఉండాలి గాని చీటీ పాటలో కూడా ఆవిడ పెత్తనం ఏంటి? శాంతమ్మ పిన్ని, నువ్వు పేరు తీసేటప్పుడు నీ వేలేమైనా వంకర తిరిగిందా? నేనేం చేస్తానో నాకే తెలీదు. ఇలా ఆడవాళ్లంతా ఒకరి మీద ఒకరి పడి గొడవ పడుతూ ఉండగా అప్పుడే అక్కడికి సురేష్, సుబ్బు వస్తారు. ఏంటి పిన్ని, చీటిపాట ప్రారంభించక ముందే ఇక్కడ యుద్ధం మొదలైంది? అసలు మాకి 1,00,000 రూపాయలు తగిలితే ఊరంతా మందు పాటిస్తానని ఆల్రెడీ ప్రచారం చేశాను. నా చీటీయే రావాలి సుమా. అదేంటి సురేష్, అప్పుడే పార్టీలు కూడా ఫిక్స్ చేశావా? అసలు ఈ డబ్బా మీద నాకు నమ్మకం లేదు. శాంతమ్మ పిన్ని, నువ్వు ఆ డబ్బాను ఊపేటప్పుడు ఒక కన్ను మూస్తున్నా చూడు,
అక్కడే నాకు అనుమానం కొడుతోంది. నా పేరు మీద చీటీ రాకపోతే మాత్రం నేను ఈ డబ్బాకి కన్నం పెట్టేస్తా. ఒరేయ్ ఆపండిరా, మీరు మీ కామెడీలు. ఇక్కడ 1,00,000 రూపాయల ప్రాణం పోతుంది. అందరూ కాసేపు నోళ్లు మూస్తారా లేదా అని అంటుంది. ఇక వాళ్లలో వాళ్ళు గొడవ పడుతూ ఉంటారు. మాకిస్తానన్నావు కదా అని గొడవ పడుతూ ఇంతలో శకుంతల అక్కడికొస్తుంది. శకుంతలమ్మ రాకతో గొడవ పడుతున్న వాళ్ళంతా చల్లబడ్డారు. ఆవిడ గంభీరంగా వచ్చి నిలబడడంతో సురేష్, సుబ్బు కూడా ఏం మాట్లాడకుండా నిలబడతారు. ఏంటే ఈ గోల? ఊరంతా వినబడేలా అరుస్తున్నారు. చీటీ పాటంటే అదృష్టం ఉండాలి, అలాగే దీనిలో న్యాయం కూడా ఉండాలి. ఎవరో చెప్పారని, ఎవరో అడిగారని ఇచ్చేయడానికి ఇది పండగ చందాలు కాదు. శాంతమ్మ, నువ్వు చీటీలు వేయి. ఎవరి పేరు వస్తే వాళ్లకే ఆ 1,00,000 రూపాయలు. శకుంతల అలా చెప్పడంతో అందరూ ఏం మాట్లాడకుండా ఉంటారు. ఇంతలో శాంతమ్మ చీటీలు వేస్తుంది. అమ్మాయి మైనా, అందరూ నన్ను అనుమానిస్తున్నారు కాబట్టి నువ్వే వచ్చి ఒక చీటీ తీ తల్లి. నీ చేతిలోనే మా అదృష్టం ఉంది. మైనా భయపడుతూనే వెళ్ళి కింద పడి ఉన్న చీటీలో నుంచి ఒకటి తీసి మెల్లగా విప్పింది. అది చూడగానే మైనా కళ్ళు తేలేసింది. ఏంటి పిన్ని, ఇందులో నీ పేరే ఉంది. అందరూ ఒక్కసారిగా ఏంటి శాంతమ్మ, పిన్ని పేరా? అబ్బో, అంతా ఆ దైవ సంకల్పం. చూసారా, ఈసారి ఆ దేవుడు నా కష్టాన్ని గుర్తించి ఆ 1,00,000 రూపాయలు నాకే ఇచ్చాడు. సరే సరే, ఇక అందరూ ఇళ్లకు వెళ్ళండి. వచ్చే నెల మళ్ళీ మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి అంటూ డబ్బా సర్దుకోబోయింది. కానీ సురేష్కు ఎక్కడో తేడా కొట్టింది. అతను వెంటనే కింద పడి ఉన్న మరో 2-3 చీటీలను గప్పున అందుకున్నాడు. ఆగు శాంతమ్మ పిన్ని, నీ అదృష్టం మరీ ఇంతలా పండిపోతుందని నాకు అనుమానంగా ఉంది. ఒకసారి ఈ చీటీలు చూద్దాం అని చీటీ విప్పి చూసి షాకవుతూ, ఏంటిది, ఇందులోనూ శాంతమ్మే ఉంది. ఆ మాట వినగానే ఆడవాళ్లంతా ఒక్కసారిగా శాంతమ్మ మీద పడిపోయారు. ఓహో, ఇదా నీ నీతి, ఇదా నీ ధర్మం. డబ్బాలో ఉన్నవన్నీ నీ పేర్లే, అయితే మా పేర్లెక్కడికి పోయాయి? శాంతమ్మ కంగారు పడిపోతూ, అది పొరపాటున అన్ని చీటీల మీదే నా పేరే పడిపోయినట్టుంది. నేను రాయలేదు, ఆ పెన్ రాసింది అని బుకాయించడం మొదలుపెట్టింది. సరిగ్గా అప్పుడే శకుంతల భర్త రాఘవయ్య గారు మెల్లగా నడుచుకుంటూ వచ్చారు. ఆయన రాక చూసి అందరూ నిశ్శబ్దమయ్యారు. డబ్బా చుట్టూ అందరూ ఎందుకు చేరారు? అప్పుడు వాళ్ళంతా జరిగిన విషయం అంతా చెప్తారు. విషయం విన్న రాఘవయ్య గారు గట్టిగా నవ్వి ఇలా అన్నారు. చూడు శాంతమ్మ, చీటీ పాటలో అదృష్టం ఉండాలి కాని అన్యాయం ఉండకూడదు. నువ్వు చేసిన పనికి నీకు ఫైన్ పడాల్సిందే. ఇప్పుడు తీర్పేంటంటే, ఈ 10 చీటీలను పక్కన పడేసి కొత్తగా అందరి పేర్లు రాసి మా శకుంతల చేత చేయిద్దాం. ఒకవేళ మళ్ళీ నీ పేరే వస్తే ఆ 1,10 రూపాయలు నువ్వే ఉంచుకో. రాకపోతే మాత్రం ఇక్కడ ఉన్న అందరికీ నువ్వే టీ బజ్జీలు ఇప్పించాలి. ఏం శకుంతల, నేను చెప్పింది కరెక్టేనా? శకుంతల నవ్వుతూ అవును అంటుంది. మిగిలిన వాళ్ళందరూ కూడా అవును అనంటారు. కానీ శాంతమ్మ మాత్రం ఎందుకో దిగాలుగా ఉంటుంది. ఇక రాఘవయ్య గారు తానే స్వయంగా కొత్త కాగితాలు తెచ్చి అందరి పేర్లు రాసి కింద విసిరేశారు. అందరి కళ్ళు ఆ చీటీల మీదే ఉన్నాయి. రాఘవయ్య గారు నిదానంగా ఒక చీటీ తీసి విప్పి చూశారు. ఈసారి అదృష్టం మన సురేష్ గారిని వరించింది. అబ్బాయి సురేష్, 1,00,000 రూపాయలు నీవే. అబ్బబ్బా, కొట్టేశా, 1,00,000 రూపాయలు నావే. శాంతమ్మ పిన్ని, చూసావా, నీ మాస్టర్ ప్లాన్ ఫెయిల్ అయింది. ఇప్పుడు చెప్పు, మాకు బజ్జీలు ఎప్పుడు పెట్టిస్తున్నావు? ప్లేటుకి 4 చొప్పున 10 ప్లేట్లు ఆర్డర్ చెయ్యి. అవును పిన్ని, నీ ముఖం చూస్తుంటే 1,00,000 రూపాయలు పోయిన బాధ కన్నా 10 రూపాయల బజ్జీలు ఇప్పించాలన్న బాధ ఎక్కువ కనిపిస్తోంది. తప్పించుకోలేవు మరి. అందరూ నవ్వుతుంటే శాంతమ్మ మాత్రం ఒక్కసారిగా వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. ఆవిడ కళ్లల్లో నీళ్లు చూడగానే అక్కడ నవ్వులన్నీ ఆగిపోయాయి. ఏమైంది శాంతమ్మ, బజ్జీలకే ఇంతలా ఏడుస్తున్నావా ఏంటి? నీ దగ్గర డబ్బులు లేకపోతే నేనిస్తాలే, ఆపు. శాంతమ్మ ఏడుస్తూ, కాదే శకుంతల, ఆ 1,00,000 రూపాయలు నాకు ఎలాగైనా వస్తాయని ఆశపడ్డాను. నా కొడుకు ఊరంతా అప్పులు చేసి ఎవరికీ చెప్పకుండా ఊరు వదిలి పారిపోయాడు. పొద్దున్నే అప్పుల వాళ్ళు ఇంటికి వచ్చి నా తలుపులు బాదుతున్నారు. ఈ చీటీ డబ్బులు వస్తే వాళ్ళ మొహాన కొట్టి నా పరువు దక్కించుకుందాం అనుకున్నాను. అందుకే పిచ్చితనం ముదిరి అందరి పేర్లు నావే రాసుకున్నాను. నన్ను క్షమించండి
ఆ మాట వినగానే అందరిలోనూ ఒక నిశ్శబ్దం ఆవరించింది. సురేష్ చేతిలో ఉన్న ఆ గెలిచిన చీటీని చూసుకున్నాడు. చూడు శాంతమ్మ, కష్టం ఎవరికైనా వస్తుంది, కానిలా మోసం చేస్తే అది నిలబడదు కదా. సరేలే పిన్ని, నువ్వేడవకు. నాకిప్పుడు ₹1,00,000 పట్టుచీరలు పార్టీలు అవసరం లేదు. నా పేరు వచ్చినా ఈ డబ్బులు నీకే ఇచ్చేస్తున్నా. ఆ అప్పులు కట్టేసి హాయిగా ఉండు. కాని ఒక కండిషన్, ఆ బజ్జీలు మాత్రం ఖచ్చితంగా పెట్టించాల్సిందే. ఏరా సురేష్, అంత పెద్ద మనసు చేసుకున్నావేంటి? సరేలే, నువ్విస్తుంటే నేను మాత్రం అడ్డుపడతానా? పిన్ని, ఈసారికి సురేష్ నిన్ను కాపాడాడు. ఇక మీదట ఇలాంటి ప్లాన్లు వేయకు. శాంతమ్మ ఆనంద భాష్పాలతో, ఒరేయ్ సురేష్, నువ్వు మహారాజువయ్యా. తప్పకుండా రేపు సాయంత్రం అందరికీ బజ్జీలే కాదు, ఉల్లిపాయ పకోడీ కూడా వేయించి పెడతాను. మీరే కాదు, అమ్మాయి, మీ అత్తాకోడళ్ళందరూ, రజని, కీర్తి, మీరు కూడా నా ఇంటికి వచ్చేయండి అని అంటుంది. అందుకు వాళ్ళు సరే అంటారు. కానీ శాంతమ్మ వర్ష పేరు మర్చిపోయింది. వర్ష నా పేరు మర్చిపోయింది అని అలా చూస్తూ ఉంటుంది. ఇంతలో శకుంతల, చూసారా, అందుకే మన ఊరు అంటే నాకు ఇష్టం. కొట్టుకున్నా తిట్టుకున్నా కష్టం వస్తే ఒకరికొకరు తోడుంటాం. పదండి, ఇవాళ్టికి ఈ చీటీ పాట ముచ్చట్లు చాలు. అందరూ నవ్వుకుంటూ శాంతమ్మను ఓదారుస్తూ రావి చెట్టు కింద నుండి బయలుదేరారు. ఇక శాంతమ్మ తన అప్పులు మొత్తం కట్టేస్తుంది. అందరికీ చెప్పినట్టుగానే ప్రత్యేకంగా వాళ్ళకి భోజనాలు ఏర్పాట్లు చేసేస్తుంది. మళ్ళీ ప్రత్యేకంగా అందరినీ పిలుస్తుంది. కానీ వర్షని మాత్రం పిలవడం మర్చిపోతుంది. అందరూ భోజనం దగ్గరికి వస్తారు, ఒక్క వర్ష తప్ప. ఏంటి, వర్ష ఇంకా రాలేదు అని అంటుంది. వర్షని రమ్మని చెప్పావా లేదా పిన్ని? అందరితో కలిపే చెప్పాను కదా, ప్రత్యేకంగా చెప్పాలా ఏంటి? ప్రత్యేకంగా చెప్పకపోతే వర్ష అస్సలు రాదు. నువ్వెళ్ళి చెప్పు, లేదంటే చాలా మాటలంటుంది. అందుకు శాంతమ్మ, సరే వెళ్ళి చెప్పొస్తాను అని ఆ ఇంటికి బయలుదేరుతుంది. అక్కడ ఇంటి ముందు ఒక పెద్ద బోర్డు పెట్టుంటుంది. మా ఇంటికి ఈరోజు ఎవరన్నా వస్తే చెప్పుతో కొడతాను అని. దానిని చూసి శాంతమ్మ ఆశ్చర్యపోతుంది. శాంతమ్మ మనసులో, అయ్యో రామా, ఇది ఖచ్చితంగా నా కోసమే పెట్టింది. నిన్న చీటీ పాట దగ్గర నేను చేసిన మోసం చూసి దానికి నా మీద అసహ్యం వేసుంటుంది. పైగా అందరినీ పిలిచి తనని ప్రత్యేకంగా పిలవలేదు కదా. ఆ కోపంతో నన్ను చెప్పుతో కొట్టడానికి రెడీగా ఉందన్నమాట. ఛా, ఎంత పని చేశాను. డబ్బు కోసం కక్కుర్తి పడితే ఇప్పుడు పరుగు పోయేలా ఉంది. ఈ వయసులో, కోడలి వయసున్న అమ్మాయి చేతిలో చెప్పు దెబ్బలు తింటే ఇంకేమన్నా ఉందా అంటూ చాలా బాధపడుతుంది. ఆమె వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం అనుకుంది. కానీ శాంతమ్మ, అయ్యో, నేనెలా వెళ్ళాలి? సురేష్ సుబ్బుకి మాటిచ్చింది కదా, వర్ష రాకపోతే వాళ్ళు ఊరుకోరు. పోతే పోయింది వెధవ పరువు. దెబ్బలు తినైనా సరే దాన్ని బతిమలాడి తీసుకెళ్తా అని డిసైడ్ అయ్యింది. బిక్కు బిక్కుమంటూ కిటికీ దగ్గరికి వెళ్ళి లోపల ఏం జరుగుతుందో అని తొంగి చూసింది. లోపల దృశ్యం చూసి శాంతమ్మ ఆశ్చర్యపోతుంది. వర్ష హాల్లో అటు ఇటు తిరుగుతూ చేతిలో పెద్ద అట్లకాడ పట్టుకొని చాలా కోపంగా ఉంది. ఎదురుగా బెడ్రూమ్ తలుపుకి పెద్ద తాళం వేసింది. ఆ గది లోపల నుండి వర్ష భర్త రఘు గట్టిగా అరుస్తున్నాడు లోపల నుండి. వర్ష, తలుపు తీయవే ప్లీజ్. ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు. ఒక్క గంట, జస్ట్ ఒక్క గంట, పేకాట ఆడేసి వచ్చేస్తా, ప్రామిస్. వర్ష గరిటె చూపిస్తూ, ఆపండి మీ నాటకాలు. ఆ పేకాట బ్యాచ్ ఇక్కడికి రావడమే ఆలస్యం. వాళ్ళని మిమ్మల్ని కలిపి ఉత్తి కారేస్తా. అందుకే బయట బోర్డు పెట్టా. అది చూసి మీ ఫ్రెండ్స్ ఈ పాటికే పారిపోయి ఉంటారు. మీకు ఈరోజు బయట ప్రపంచంతో సంబంధం కట్. అయ్యో, నా పరువు తీయకే. వాళ్ళు నన్ను జోకర్ అనుకుంటారు. జోకర్ కాదు, పేకాట పాపిస్టి అని బోర్డు మెడలో వేసి తిప్పుతా ఇంకొక మాట మాట్లాడితే. కిటికీ బయటున్న శాంతమ్మకి ఒక్కసారిగా ప్రాణం లేచి వచ్చినట్లయింది. అమ్మయ్యా, ఆ బోర్డు నా కోసం కాదు, ఆ పేకాట రాయుళ్ల కోసం అన్నమాట. అనవసరంగా భయపడి చచ్చాను అని అనుకొని శాంతమ్మ తలుపు తట్టింది. లోపల వర్షకి కోపం నశాలానికంటింది. ఎవడ్రా వాడు, బోర్డు పెట్టినా సిగ్గు లేకుండా వచ్చాడు? మా ఆయన పేకాట ఫ్రెండే అయ్యుంటాడు, వాడి పని చెప్తా అనుకుంటూ చేతిలో ఉన్న అట్లకాడ పక్కన పెట్టి అక్కడే ఉన్న కొత్త చెప్పు తీసుకొని, ఏరా, బోర్డు చదవడం రాదా, కళ్ళు కనిపించవా అంటూ చెప్పెత్తబోయింది.
ఎదురుగా శాంతమ్మని చూడగానే వర్ష షాక్ అయ్యింది. అమ్మో వర్ష, నేను పేకాట ఆడం తల్లి, నేను శాంతమ్మ పిన్నిని అని అరిచింది. వర్ష కంగారుగా, అయ్యో పిన్నిగారా, మీరేంటి పిన్ని ఈ టైంలో? సారీ పిన్ని, మా ఆయన ఫ్రెండ్స్ ఏమో అనుకొని అంటూ చెప్పు కింద పడేసింది. శాంతమ్మ నవ్వుతూ, పర్లేదు లేవే, నీ భర్తని దారిలో పెట్టడానికి నువ్వు పడే తపన చూస్తుంటే ముచ్చటేస్తుంది. కానీ బయట ఆ బోర్డు చూసి నా గుండె ఆగిపోయినంత పనయింది తెలుసా? నేను నిన్ను పిలవడం మర్చిపోయానని అలిగి నన్ను కొట్టడానికే ఆ బోర్డు పెట్టావేమో అని ఏడ్చుకుంటూ చచ్చాను. వర్ష నవ్వుతూ, అయ్యో పిన్ని, అందరి పేర్లు పెట్టి పిలిచి నన్ను ఒక్కదాన్ని పిలవలేదని కొంచెం బాధపడ్డాను, అంతేగాని మీకోసం అలా చేస్తానా ఏంటి? అది సరే పిన్ని, ఎందుకు వచ్చావు? విషయం ఏంటి పిన్ని? ఏదైనా పనా? నేనిచ్చిన మాట ప్రకారం అందరికి బజ్జీలు టీ ఇస్తానని చెప్పాను కదా, అలా కాకుండా ఏకంగా భోజనమే పెడుతున్నాను. అందరూ వచ్చారు, నువ్వు లేవని ముద్ద దిగ్గట్లేదు ఎవ్వరికి. పద వెళ్దాం. నేను రాను పిన్ని, నేను వెళ్తే ఈయనగారు తాళం పగలగొట్టి మరీ పేకాటకి చెక్కేస్తారు. ఓ పిచ్చిదానా, దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. మీ ఆయన గది తాళం చెవి నాకివ్వు అని తాళం తీసుకొని గది తలుపు తీసింది. రఘు ఆనందంగా బయటికొచ్చాడు. అబ్బా శాంతమ్మత్త, నువ్వు దేవతవి. ఆ దేవత మాట పక్కన పెట్టు. ఇప్పుడు నువ్వు నీ పెళ్ళాం ఇద్దరు కలిసి మా ఇంటికి భోజనానికి రావాలి. అక్కడ సురేష్, సుబ్బు ఉన్నారు. వాళ్లతో కూర్చొని కబుర్లు చెప్పుకోవచ్చు. కానీ పేకాట ఆడితే మాత్రం మీ ఆవిడ చెప్పు కంటే ముందే ఈ శాంతమ్మ గరిటె నీ వీపు మీద పగులుతుంది, జాగ్రత్త. రఘు బిక్క ముఖం వేశాడు. వర్ష నవ్వింది. చివరికి వర్ష, రఘు, శాంతమ్మ కలిసి నవ్వుకుంటూ శాంతమ్మ ఇంటికి బయలుదేరారు. ఇక అందరూ శాంతమ్మ ఇంట్లో చేరారు. శాంతమ్మ ఇల్లంతా ఇప్పుడు పండగ వాతావరణంలా ఉంది. ఇల్లు చిన్నది, పైగా డైనింగ్ టేబుల్ చిన్నది కాబట్టి కొందరు నేల మీద, కొందరు డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటారు. శాంతమ్మ వంటింట్లో నుంచి పెద్ద పెద్ద గిన్నెలు మోసుకొస్తూ వడ్డిస్తుంది. అబ్బా వాసన అదిరిపోతుంది పిన్ని. ఖచ్చితంగా స్పెషల్ ఐటమ్సే ఉంటాయి. చికెన్ ఫ్రై ఉందా? మటన్ మసాలా ఉందా? శాంతమ్మ నవ్వుతూ, అవన్నీ ఎందుకురా, అంతకంటే బలమైనవే చేశా. ఇదిగో ముందుగా పులిహోర, దీన్నే ఇంగ్లీష్లో టైగర్ రైస్ అంటారు. తింటే పులిలా గాండ్రిస్తారు అంటూ సురేష్ ఆకులో పెద్ద గరిటెడు పులిహోర వేసింది. టైగర్ రైసా? సరేలే. ఆ పక్కన ఎర్రగా కనిపిస్తోంది, అది చికెన్ కర్రీనా పిన్ని? అదా, అది గుత్తి వంకాయ కూర. మనసు పెట్టి చేశా. చికెన్ కూడా దీని ముందు దిగదుడిపే. కోడిని చంపితే పాపంరా, వంకాయను కోస్తే పుణ్యం. సురేష్, సుబ్బు ముఖాలు చిన్నబోయాయి. ₹1,00,000 పోయి వంకాయ మిగిలిందిరా మనకి అంటూ గుసగుసలాడారు. సురేష్, సుబ్బులు అందరూ తినడం మొదలుపెట్టారు. శాంతమ్మ సాంబార్ బకెట్ పట్టుకొచ్చింది. ఇది నా స్పెషల్ సాంబారు, మా అబ్బాయికి ఇదంటే ప్రాణం అంటూ అందరికీ వడ్డించింది. సురేష్ ఆశగా సాంబార్ అన్నం కలుపుకొని పెద్ద ముద్ద నోట్లో పెట్టుకున్నాడు. పెట్టుకున్నవాడు పెట్టుకున్నట్టే ఉండిపోయాడు. ముఖంలో రకరకాల ఎక్స్ప్రెషన్స్ మారుతున్నాయి. ఏమైంది సురేష్? సాంబార్ రుచి అదిరిపోయిందా? మాట రావట్లేదా? అదిరిపోవడం కాదు పిన్ని, మెదడుకి షాక్ కొట్టింది. శాంతమ్మ పిన్ని, సాంబారులో ఉప్పుకి బదులుగా పంచదార ఏమన్నా వేశావా? పాయసంలా తీయగా ఉందేంటి? అందరూ ఆశ్చర్యంగా సాంబార్ రుచి చూసి, అవును శాంతమ్మా, ఇది సాంబార్ కాదు, స్వీట్ సూప్లా ఉంది అని నవ్వడం మొదలుపెట్టారు. ఛీ, నా బతుకుజడా అంటూ సుబ్బు తలబాదుకున్నాడు. స్పైసీ ఫుడ్ అనుకుంటే షుగర్ ఫుడ్ పెట్టిందేంటి అని అంటాడు. అతని మాటలకు అందరూ నవ్వుతుంటే శాంతమ్మ మాత్రం ఒక్కసారిగా మౌనమైపోయింది. ఆమె చాలా బాధపడుతూ, అయ్యో నిజంగానే పంచదార వేశానా? నన్ను క్షమించండి బాబూ, ఈ వంటంతా ఒక్కదాన్నే చేశాను కదా. నా కొడుకు వెళ్ళిపోయాక ఈ ఇంట్లో పొయ్యి వెలిగించి నలుగురికి వండడం ఇదే మొదటిసారి. ఇన్నాళ్ళు ఒంటరిగా తిని తిని నాలుక చచ్చిపోయింది. ఈరోజు మీరందరూ నా ఇంట్లో కూర్చొని తింటుంటే ఆనందంతో చేతులు వణికాయి. ఆ కంగారులో ఉప్పు డబ్బా అనుకొని పంచదార డబ్బా తీసినట్టున్నాను. నా రాత బాగోలేదు, ఏదో మీకు కడుపు నిండా పెడదామనుకుంటే ఇలా చేశాను. ఛీ, నేను దేనికి పనికిరాను. శాంతమ్మ ఏడుపు చూసి అక్కడ నవ్వులు ఆగిపోయాయి. అందరూ ఏం మాట్లాడకుండా
శాంతమ్మ వైపే చూస్తున్నారు. అప్పటిదాకా వంకలు పెట్టిన వాళ్ళకి శాంతమ్మ ఒంటరితనం, ఆమె పడుతున్న బాధ అర్థమైంది. అప్పుడు శకుంతల సాంబార్ భోజనం రుచి చూసి, ఎవరన్నారు శాంతమ్మ ఇది బాగోలేదని? ఇందులో పడింది పంచదార కాదు, నీ ప్రేమ. ఇన్నాళ్ళు నువ్వు దాచుకున్న ఆప్యాయత అంతా ఇందులో కలిపావు. అందుకే ఇది తీయగా ఉంది. మాకు హోటల్ రుచులు కాదు, ఈ ఇంటి రుచే కావాలి. ఏమంటారు అని అందరి వైపు చూసింది. వెంటనే వర్ష కూడా, వర్ష, అవును పిన్ని, మా అమ్మ చేతి వంటలా ఉంది, చాలా బాగుంది అని తినడం మొదలుపెట్టింది. ఇది చూసి శాంతమ్మ కళ్ళల్లో ఆనందం వెల్లివిరిసింది. తినండ్రా, కడుపు నిండా తినండి, కావాలంటే రేపు మళ్ళీ ఉప్పు వేసి చేస్తా అంది నవ్వుతూ. అందరూ సరదాగా మాట్లాడుకుంటూ భోజనం చేస్తున్నారు. ఇంతలో అమ్మా అన్న పిలుపు సన్నగా వినిపించింది. ఆ గొంతు వినగానే అందరూ ఒక్కసారిగా గుమ్మం వైపు చూశారు. అక్కడ చిరిగిపోయిన బట్టలతో, పెరిగిన గడ్డంతో, పీక్కుపోయిన మొహంతో శాంతమ్మ కొడుకు రవి నిలబడి ఉన్నాడు. రవి అంటూ లేచి పరిగెత్తబోయింది. కాని శకుంతల గట్టిగా, ఆగు శాంతమ్మ అని గట్టిగా అరిచింది. ఆ మాటకి శాంతమ్మ ఆగిపోయింది. ఇప్పుడు నువ్వెళ్లకు, కన్నపేగు అని కరిగిపోతే వాడు చేసిన తప్పుకి శిక్ష ఉండదు. వాడు చేసిన తప్పేంటో వాడికి తెలియాలి. అయోమయంగా కన్నీళ్లతో అక్కడే నిలబడింది. రవి బాధగా నెమ్మదిగా లోపలికొచ్చాడు. నన్ను క్షమించమ్మా, అప్పుల వాళ్ళకి భయపడి పారిపోయాను. ఎక్కడికైనా వెళ్ళి సంపాదించి డబ్బులు తెద్దామనుకున్నా. కానీ నా వల్ల కాలేదు. ఎక్కడా సరిగ్గా పని దొరకలేదు. దొరికిన పని చేయలేకపోయాను. ఆకలి వేసి మళ్ళీ నీ దగ్గరికి వచ్చేసా. ఆ మాట వినగానే మైనా కోపంగా, ఏంటన్నయ్యా, ఆకలి వేస్తే అమ్మ గుర్తొచ్చిందా? మరి ఇన్నాళ్ళు మీ అమ్మకి ఆకలి వేస్తుందా లేదా అని ఎప్పుడైనా గుర్తొచ్చిందా? ఆవిడిక్కడ ఒక్కతే బిక్కు బిక్కుమంటూ బతుకుతుంటే కనీసం ఫోన్ చేసి బతికున్నావా అని అడగాలనిపించలేదా? అది కాదు చెల్లెమ్మా, నేను డబ్బు సంపాదించాకే మొహం చూపిద్దామనుకున్నా. డబ్బు సంపాదించడం గొప్ప కాదన్నయ్యా, బాధ్యతగా ఉండడం గొప్ప. ఈరోజు మీ అమ్మ పరిస్థితి ఏంటో తెలుసా? ఆ అప్పుల వాళ్ళకి భయపడి పరువు పోతుందేమో అని చివరికి చీటీ పాటలో అందరినీ మోసం చేయబోయింది. నీతిగా బతికే మనిషిని నువ్వు చేసిన అప్పులు దొంగని చేశాయి. దానికి కారణం నువ్వే. రవి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చూడు రవి, నువ్వు మగాడివి కదా, కష్టం వస్తే పారిపోవడం కాదు, నిలబడి పోరాడడం నేర్చుకో. మా ఆడవాళ్ళని చూడు, వంటింట్లో గరిటె తిప్పుతాం, కష్టం వస్తే కుటుంబాన్ని భుజాన వేసుకొని మోస్తాం. నువ్వు మీ అమ్మని, అప్పుల్ని వదిలేసి పారిపోయావు. అది నీ పిరికితనం. నాకు భయమేసిందత్తా, అందుకే ఇలా చేరాను. భయం అందరికీ ఉంటుంది, కానీ ఆ భారాన్ని అమ్మ మీద వేసి వెళ్ళడం తప్పు. చూడు, ఇక్కడ మేమందరం ఉన్నాము. మీ అమ్మకి కష్టం వస్తే మేమంతా ఉన్నాం. ఈ ఊరుంది, అప్పులు తీర్చడానికి 1,00,000 మార్గాలుంటాయి. కానీ అమ్మ చనిపోతే మళ్ళీ రాదురా. ఆవిడ కళ్ళల్లో ఇందాక కనిపించిన భయం చూస్తుంటే నువ్వు మళ్ళీ ఊరు దాటేవాడివి కాదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. అమ్మని సాకడం కొడుకుగా నీ ధర్మం, అది బిచ్చం కాదు. శకుంతల మాటలు రవి గుండెల్లో గుచ్చుకున్నాయి. అతను పసిపిల్లాడ్లా ఏడుస్తూ వెళ్ళి శాంతమ్మ కాళ్ల మీద పడ్డాడు. నన్ను క్షమించమ్మా, ఇంకెప్పుడు నిన్ను వదిలి వెళ్ళను. కూలి పని చేసైనా సరే ఆ అప్పులు తీరుస్తా. నిన్ను కళ్ళలో పెట్టుకుని చూసుకుంటామ్మా. శాంతమ్మ ఇక ఆగలేకపోయింది. కొడుకును లేపి గుండెలకు హత్తుకుంది. ఒరేయ్, నువ్వు నా కళ్ళ ముందుంటే చాలురా, గంజి తాగైనా బతుకుదాం అని బోరుమంది. అక్కడ ఉన్న వాళ్ళందరి కళ్ళు చెమర్చాయి. సురేష్, సుబ్బు కూడా చాలా బాధపడతారు. చూడు రవి, నువ్వు నిజంగా మనిషివైతే రేపటి నుండే పని మొదలుపెట్టు. నా పొలంలో పని ఉంది, రేపొద్దున వచ్చేయ్, కష్టపడు. అమ్మ అప్పులు తీర్చేసింది, ఇప్పటికైనా డబ్బు కూడా పెట్టు. అవునన్నయ్య, అవసరమైతే నేను కూడా సాయం చేస్తా. కాని మళ్ళీ పారిపోతే మాత్రం ఈసారి మా ఆవిడకి చెప్పి మరీ తంతాను అని సరదాగా నవ్వించడానికి అంటాడు. ఇక అతను స్నానం చేసి అక్కడికొస్తాడు. శాంతమ్మ భోజనం వడ్డిస్తుంది. ఇందాక అందరూ తిన్న ఆ తియ్యటి సాంబారు అన్నాన్ని రవి ఆబగా తింటుంటే శాంతమ్మ కళ్ళల్లో ఆనందం చూసి అందరూ తృప్తిగా ఊపిరి పీల్చుకున్నారు. అక్కడ వాళ్ళందరూ తృప్తిగా భోజనం చేసేస్తారు. ఆ తర్వాత శకుంతల, పదండి పదండి, తల్లి కొడుకులు చాలా రోజుల తర్వాత కలిశారు. మనం మధ్యలో ఎందుకు, రేపు మళ్ళీ కలుద్దాం. రవి, గుర్తుంచుకో, అమ్మని ఏడిపిస్తే
ఆ దేవుడు కూడా క్షమించడు అని అంటుంది. అందుకు రవి, ఇంకా అలాంటివి జరగవత్తయ్యా అని అంటాడు. అందరూ అక్కడి నుంచి బయలుదేరారు. కథ ఇంతటితో సుఖాంతమైంది. అయితే రవి నిజంగా మారి పని చేస్తున్నాడా లేదా అనేది తరువాయి భాగంలో చూద్దాము. అందరూ మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వ్యూస్ బాగా తగ్గిపోయాయి. కొంచెం మీరు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి స్టోరీస్ మీ ముందుకు తేవడానికి మేం ప్రయత్నిస్తున్నాం. కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.